హలో మై లవ్స్, ఈ వీడియోలో చాలా సింపుల్గా బైక్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను. బైక్ నేర్చుకోవాలంటే ముందుగా మనకు బేసిక్స్ తెలిసి ఉండాలి. సో మీకు స్టెప్ బై స్టెప్ బేసిక్స్ చెప్తాను. మెయిన్ థింగ్స్ ఏవి అంటే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇది క్లచ్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్లచ్ పట్టే మనము గేర్ వేస్తాం. గేర్ అంటే ఇక్కడ కింద ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇది గేరింగ్, గేర్ డౌన్, గేర్ అప్. గేర్ మార్చాలన్నా తీయాలన్నా మనము క్లచ్ ఇలా పట్టి గేర్ వేయాలి, ఎల్స్ గేర్ తీయాలి. నెక్స్ట్ ఏంటంటే రైట్ సైడ్ ఇది యాక్సిలరేటర్ అండి. యాక్సిలరేటర్, ఇది ఫ్రంట్ బ్రేక్, అండ్ ఇది కీ ఆన్ ఆఫ్. ఎన్ అంటే న్యూట్రల్ అండి. న్యూట్రల్ అంటే అసలు బైక్ ఎలాంటి గేర్లో లేదు అన్నమాట. రైట్ సైడ్ బ్యాక్ బ్రేక్ ఉంటుందండి. ఇది బ్యాక్ బ్రేక్. అండ్ బైక్ స్టార్ట్ చేయాలంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది కిక్ స్టార్ట్ అన్న సెల్ఫ్ స్టార్ట్ అనే చేసుకోవచ్చు. ప్రతి బండికి ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్ వస్తుంది. సో న్యూ బిగినర్స్ ఎవరైనా ఉంటే చిన్న బండి మీద నేర్చుకోండి. చిన్న బండి అంటే ఇప్పుడు ప్యాషన్ కానీ స్ప్లెండర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిపైన నేర్చుకుంటే కొద్దిగా బెటర్. ఎందుకంటే తక్కువ సీసీ బైక్స్ కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు అంత రిస్క్ అనిపించదు. ఈ ప్యాషన్ బైక్స్కి గేర్ షిఫ్టింగ్ వెనక ఉంటుందండి. చూడండి ఒకసారి, 4 గేర్స్ ఉంటాయి వెనక. ఒకవేళ న్యూట్రల్ చేయాలనుకుంటే ముందు. హలో గైస్, సో ముందుగా మనం బైక్ నడపాలి అంటే కీ ఆన్ చేసుకోండి. సో ఇది న్యూట్రల్లో ఉంది కాబట్టి మనము డైరెక్ట్గా సెల్ఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ బండి గేర్లో ఉందనుకోండి, మనము ఇలా క్లచ్ పట్టి సెల్ఫ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అయిన తర్వాత మనము క్లచ్ పట్టుకొనే గేర్ వేయాలండి. సో గేర్ కనిపిస్తున్నాయి కదా, గేర్స్. సో ఫస్ట్ గేర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత స్లోగా క్లచ్ వదలాలి. స్లోగా వదులుతూ ఇది మెల్లగా యాక్సిలరేట్ చేయండి. ఎక్కువ యాక్సిలరేట్ చేస్తే ఇబ్బంది పడతారు. సో చూడండి, స్లోగా ఇలా వదలండి. స్లోగా వదులుతూ ఇది రేస్ చేయండి. అంతే, చూశారు కదా బైక్ ఇలా మూవ్ అవుతుంది. సో ఫస్ట్ బిగినర్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ క్లచ్ వదలడానికి. ఒక 10 to 15 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఇలా క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసి సడన్గా క్లచ్ వదిలారనుకో, బైక్ ఆగిపోతుంది. చూడండి ఒకసారి, చూశారు కదా బైక్ ఇలా ఆగిపోతుంది. సో అందుకనే స్లోగా బైక్ స్టార్ట్ చేయండి. చూడండి, మళ్ళీ క్లచ్ పట్టుకున్నా, సెల్ఫ్ స్టార్ట్ చేస్తున్నా, స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ గేర్లో ఉంది కాబట్టి నేను మళ్ళీ గేర్ వేయట్లేదు. సో మెల్లగా ఇలా వదులుతూ, చూడండి మెల్లగా వదులుతూ దీన్ని రేస్ చేయాలి. లైట్గా మూవ్ అయింది బైక్. కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళీ క్లచ్ పట్టుకొని సెకండ్ గేర్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. మళ్ళీ స్పీడ్ని బట్టి మనం ఇంకా థర్డ్ గేర్ వేసుకోవాలి. సేమ్ థర్డ్, ఇంకొద్ది స్పీడ్ పెరిగితే ఫోర్త్. ట్రాఫిక్లలో మీరు మోస్ట్లీ థర్డ్ గేర్ అన్న సెకండ్ గేర్లోనే నడపండి బైక్. బిగినర్స్ కాబట్టి మీరు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయండి. వచ్చిన తర్వాత మీకు కొద్ది పర్ఫెక్షన్ అనిపిస్తే చిన్న గల్లీ రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్లపై నడపండి. ఇంకొద్ది పర్ఫెక్షన్ అనిపిస్తే ట్రాఫిక్లో వెళ్ళండి. సరేనా? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ ఆల్.